నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా శివనామ స్మరణలతో మారుమోగుతున్న దేవాలయాలు, అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. ఉత్తరాంధ్ర తుఫాను బాధితులను ఆదుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తున్న నగరవాసులు, సీఎం సహాయ నిధికి విరాళాల అందజేత. ఏపీఎస్ఆర్టీసీ గుంటూరు రీజియన్ లో ఉన్న సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె బాట పడతాం, ఆందోళన నిర్వహించిన ఉద్యోగులు. నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభమవడంతో నగరంలోని శివాలయాలన్నీ శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. భారతీయ సంస్కృతిలో కార్తీక మాసాన్ని ఈశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసంగా భావిస్తారు. ఈ మాసం మొత్తం భక్తులు ఉపవాసాలతో శివునికి రుద్ర అభిషేకాలు, బిల్వదళ అర్చనలు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు. నేడు ప్రారంభ దినం కావడంతో ప్రాతకాలాన్నే భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాలకు చేరుకొని విశేష పూజలు నిర్వహించారు. సత్యోజాతం ప్రవచ్యామి సత్యోజాతాయ నమః భవే భవేనాతు మే భక్తాః నమోపరాయ మహాభావాయ భావదేవాయ ఉత్తరాంధ్ర హుదూద్ తుఫాను బాధితులను ఆదుకోవడానికి నగరవాసులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. నేడు పల్లవి సుధా ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టీవీ రావు తమ సంస్థ తరపున ₹1,00,000, దాక్షిణ్య ఫౌండేషన్ తరపున 25,000 రూపాయల విరాళాన్ని కలెక్టర్ కు అందజేశారు. అమూల్ చారిటీ ట్రస్ట్ వారు కూడా నేడు కలెక్టర్ ని కలిసి బాధితుల సహాయార్థం తమ విరాళాన్ని అందజేశారు. విజయనగరం, విశాఖపట్నం, ఉత్తర కోస్తా
జరిగినటువంటి తుఫాన్ బీభత్సంలో ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోయారు. ప్రధానంగా మేమందరం కూడా డాక్టర్ టీవీ రావు గారు దాక్షిణ్య వ్యవస్థాపకులు, మేమంతా కూడా ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న పూర్వ విద్యార్థులు, ఆ ప్రాంతంతో ఎంతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళం. సో ఈ సందర్భంలో దాక్షిణ్య సంస్థ మనందరికీ మన నగరంలో తెలిసిన సంస్థ, ఆ సంస్థ ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి పిల్లలు వసూలు చేసిన డబ్బు ఆ సంస్థ తరపున ఈ తుఫాన్ బాధితులకి 25,000 రూపాయలు పైగా అందజేస్తున్నారు. అలాగే డాక్టర్ టీవీ రావు గారు ఎంతో మంచి మనిషి, ఆయన ఆధ్వర్యంలో ఆయన స్వయంగా ఆయన వ్యక్తిగతంగా 1,116 కూడా ఈరోజు కలెక్టర్ గారికి తుఫాన్ సహాయ నిధికి అందించడం జరిగింది. తుఫాను బీభత్సానికి అక్కడ ప్రజలు తలడిల్లుతున్నది వార్తా ఛానల్స్లో చూసిన వాళ్ళు మేమందరం కూడా స్పందించి ఒక సోషల్ సెక్యూరిటీ మన సామాజిక బాధ్యతగా మా దాక్షిణ్య మానసిక వికలాంగుల సంస్థ తరఫున పిల్లలు, స్టాఫ్, మేనేజ్మెంట్ 25,175 రూపాయలు, నేను పల్లవి సుధా ప్రాజెక్ట్స్ తరఫున సొంతంగా 1,10,116 సీఎం రిలీఫ్ ఫండ్కి మన ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారి ద్వారా మన కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా నేను ఆంధ్ర యూనివర్సిటీలో 5 సంవత్సరాలు చదువుకోవడం జరిగింది. ఆ ప్రాంతాన్ని ఫోటోలో చూసినప్పుడు మాకున్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మాకు చేతనైన వరకు స్పందించడం జరిగింది. అమోల్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు మా సభ్యుల నుండి విరాళాలు సేకరించి మొత్తం 25,000 రూపాయలు తుఫాను బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి పేర డీడీ తీసుకుని కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. ఈ 25,000 రూపాయలను తుఫాను బాధితుల వరకు వినియోగించవలసిందిగా కోరటం ఈ సభ్యులందరికీ మా ట్రస్ట్ తరఫున అందరికీ కూడా విరాళాలు ఇచ్చి ఆదుకున్నందుకు విశాఖపట్నం తుఫాను బాధితుల సహాయార్థం మా అమోల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున పెద్ద మనసుతో సభ్యులందరూ కూడా ఈ యొక్క 25,000 రూపాయల చెక్కుని ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అందించి మన తోటి మానవులకు ఈ మానవతా దృక్పథంతో సహాయాన్ని అందించి కొంత చేయూతనివ్వాలనేటువంటి ఉద్దేశంతో ఏపీఎస్ఆర్టీసీ గుంటూరు రీజియన్ లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నేడు బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. అధికారులు తమ సమస్యలు పట్టించుకోకుండా తమ యూనియన్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించకుంటే సమ్మెకు పిలుపునిస్తామని వారు స్పష్టం చేశారు. సమ్మెకు సిద్ధం, అవసరమైతే అవుట్లైన్ అమలు చేయాలి. కోడ్ ఆఫ్ డిసిప్లిన్ మేనేజ్మెంట్ మొండి వైఖరి మాచర్లను సస్పెండ్ చేయాలి. అక్రమాలకు పాల్పడుతున్న మాచర్ల డిపో మేనేజర్ కార్మిక ఐక్యత నశించాలి. సాధన కోసం అనేక మార్లు మౌఖికంగా అలాగే జాయింట్ మీటింగుల ద్వారా సమస్యలను మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తూ ఉంది. అలాగే మేనేజ్మెంట్ యూనియన్ పక్షపాత వైఖరి అవలంబిస్తా కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అమలు చేయకుండా మరి ఏమాత్రం డిసిప్లిన్ లేని అవతల యూనియన్ని ఎంకరేజ్ చేస్తూ డ్రంకెన్ స్టేజ్లో ఉన్న వాళ్ళతో కూడా రిప్రజెంటేషన్స్ని అనుమతిస్తూ ఉన్నారు. అదేవిధంగా నర్సరావుపేట డివిజన్ నుండి అనేక 10 సంవత్సరాల క్రితం టెంపరీ ట్రాన్స్ఫర్ మీద మెకానికల్ ఇక్కడికి వచ్చారు. మేము గుర్తింపులోకి వచ్చిన కాడి నుండి టెంపరీ బదిలీలపై వచ్చిన వాళ్ళ డివిజన్కి పంపించమంటే అనేక జాయింట్ మీటింగుల్లో పంపిస్తామని హామీ ఇచ్చి ఇవాళ వాటిని పంపించాల్సిన అవసరం లేదు, రీజన్ మొత్తం ఒకే యూనిట్గా పరిగణిస్తామని చెప్పి ఇవాళ కొత్త భాషను చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరి కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అమలు చేసే విషయంలో జాయింట్ మీటింగులు ఇవ్వకుండా జాయింట్ మీటింగ్ ఎజెండాలు ఇచ్చినప్పటికీ ఉద్దేశపూర్వకంగా సమస్యల పరిష్కారం చేయడం కోసం జాప్యం చేస్తూ జాయింట్ మీటింగులు జరపకుండా ఉంటా ఉన్నారు.
అలాగే మాచర్ల డిపో మేనేజర్ గత 3 సంవత్సరాలు బట్టి ఎంప్లాయీస్ యూనియన్ నాయకుల మీద కార్యకర్తల మీద అనేక కక్ష సాధింపు చర్యలు, అలాగే కండక్టర్ డ్రైవర్ల యాక్సిడెంట్ ఓటు కేసుల్లో డిస్పారిటీ వ్యవహరిస్తా మజ్దూర్ యూనియన్ కార్మికులకు ఎలాంటి కేసులైనా డిపోస్ పేర్లో లిఫ్ట్ ఇస్తూ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులను సస్పెండ్ చేయడం, రిమూవ్ చేయడం. అదేమని మేము ప్రశ్నిస్తే అపీలెంట్ అథారిటీలు ఉండే అపీలెంట్ అథారిటీల దగ్గర తీసుకోమని చెప్పి మాకు సమాధానం చెప్తా ఉన్నారు. వారు పొన్నూరు డిపో ఓపెన్ అవుతుంది కాబట్టి 2 రోజులు మాట్లాడని చెప్పిన తర్వాత మేము తక్షణం మెరుపు సమ్మె ద్వారా పరిశీలిద్దామని చెప్పి కార్మికులు మమ్మల్ని కోరినప్పటికి కూడా మేము ఓపిక పట్టాం. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా సరైన స్పందన రావట్లేదు. ఆయన పిలిచి కౌన్సిలింగ్ ఇప్పిస్తారంట. చిన్నపిల్లాడు కాదు కౌన్సిలింగ్ ఇప్పడానికి. ఇప్పటికే 1 సంవత్సరం క్రితం ఇదే డిపో మేయర్ గారిని డిప్యూటీ సిటీ నర్సాపేట వారు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ ఆయన ప్రభుత్వం ఎటువంటి మార్పులు అలా. రెండవది ఇక్కడ ఉన్న డబల్ డోర్లు చెప్పారు ఎంతమంది మా అధ్యక్షులు వారు. ఈ కాలంలోనే ఎటువంటి డ్రైవర్ కరెంట్ ప్రమేయం లేకుండా ఎరగనించి డోర్ పట్టిన వాళ్ళని వాళ్ళ సుమారు 6 నెలల పాటు వాళ్ళ లైసెన్స్ సస్పెండ్ కావడంతో పాటు ఉద్యోగం లేకపోవడంతో పాటుగా వాళ్ళు పోలీసులు చెప్పిన పరిస్థితి. నగరంలో ఒక రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. బ్రాడీపేట 2/19లో రమేష్ అనే రౌడీ షీటర్ ను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. గతంలో కూడా ఇతనిపై 2 సార్లు హత్య ప్రయత్నం జరిగింది. పాత కక్షలే హత్యకు దారి తీసి ఉంటాయని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతుని కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. తలుపులు తీసి రమేష్ కాకైతే పలకల పైకి వెళ్ళి చూసి వచ్చారు. ఏంటి పలకలేదు అని చెప్పి రమేష్ అని చూసి దిప్పేతానికి అంతా బ్లడ్ అయిపోయింది. పడుకున్నాడో లేదో తెలియదు. నేను సెలబ్రేషన్ పోతామని అమ్మాయి కొట్టాపురం రౌడీ షీట్ కుర్రా రమేష్ 2/19 బ్రాడీపేటలో వాళ్ళ ఇంట్లో హత్యగా ఉంచబడ్డాడు. వాళ్ళ ఇంట్లోనే ఇది జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి పరిశోధన జరుగుతుంది. అంటే వాళ్ళు బంధువులు ఏమని చెప్తున్నారు? ఎవరైనా చెప్పలేదు, వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు. ఇది దర్యాప్తులో తేలాల్సి ఉంది. రాత్రి 7:30 దాకా నందిని బార్లో మందు తాగినట్టు పరిచయిస్తుందో తెలుస్తుంది. అది దర్యాప్తులో తెలుస్తుంది. QTV న్యూస్లో ఇప్పుడు చిన్న విరామం.